పార్లమెంట్ ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లులు తీసుకురానుంది కేంద్రం. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. విపక్షాలు ఇచ్చిన బిల్లుల జాబితాలో వక్ఫ్ బిల్లులు చేర్చింది. వక్ఫ్ చట్ట సవరణ, ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లులు కేంద్రం తీసుకురానుంది. వక్ఫ్ చట్ట సవరణ సహా మొత్తం 16 బిల్లుల్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. సజావుగా సాగేందుకు సహకరించాలని కూడా విపక్షాలను కోరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడానికి సంబంధించి కేంద్రం ఏం చెబుతోంది? స్వామి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్ కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో నేతలందరికీ కేంద్ర ప్రభుత్వం వివరించింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలి, కీలక బిల్లుల ఆమోదానికి కూడా మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం తరఫున రాజ్నాథ్ సింగ్ కోరారు. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. తెలుగుదేశం తరఫున ఎంపీ, లోక్సభ ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ బీదా మస్తాంరావులు హాజరయ్యారు. వైసీపీ తరఫున మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురానున్నట్టుగా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నేతలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కొత్త బిల్లులు, అదేవిధంగా సవరణ బిల్లులు సహా, అంటే పాత గత పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏదైతే పెండింగ్ ఉన్నాయి ఆ బిల్లులు అన్నింటినీ కలిపి, కొత్త బిల్లులు, సవరణ బిల్లులు అన్ని కలిపి మొత్తం 17 బిల్లులు ఈ బడ్జెట్ సమావేశాల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేసింది. జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వే చట్టం సవరణ బిల్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు ఇవన్నీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విపక్షాలను కోరడం జరిగింది. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల పైన విపక్షాలు అయితే తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల డిమాండ్తో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, అదేవిధంగా ఏదైతే ఇటీవల కాలంలో తలెత్తినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా చర్చ జరపాలని కూడా డిమాండ్ చేశాయి. అయితే అవి స్పీకర్ పరిధిలో వస్తాయి కాబట్టి స్పీకర్ ఏ అంశాలైనా అందిస్తే వాటిపైన చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రమే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ యొక్క ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా తెలియజేశారు. ఇక ఈ యొక్క వక్ఫ్ సవరణ సంబంధించినటువంటి బిల్లు ఈసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం ఆమోదించడం జరుగుతుందన్నది అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి మాట. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.